జబర్దస్త్ లో మన శేషు గారు ఏజ్ కి తగ్గ క్యారెక్టర్ ని సెలెక్ట్ చేసుకున్నారు. మరి ఈ క్యారెక్టర్ తో ఎంత ఎంటర్టైన్ చేయబోతున్నారు తెలుసుకోవాలంటే ప్లీజ్ వెల్కమ్ షైన్ శేషు along with his team. Alegra, 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 alegra. హలో హలో నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఎవరమ్మా? నేనండి. నేనంటే ఎలా తెలుస్తుందమ్మా? నువ్వేమన్నా రోజావే రేష్మివే? అలా కదండి, పేపర్లో ప్రకటన వేశారు కదా, ఒక పని మనిషి కావాలి మీ అబ్బాయిని చూసుకోవడానికని. అవునవును. రమ్మంటారండి? 9 గంటలకు రామ్మా. రాత్రే పగలే? రాత్రి అంత పగలు తీసే పనేం లేదమ్మా, పొద్దునరా. అలాగేనండి, వస్తానండి. మేనేజర్ సార్, మనం ఇవాళ ఆ పని మనిషికి ఇంటర్వ్యూలు పిలిచాం కదా, ఎవరు వచ్చున్నారో పిలువురా. మేడం నమస్కారం అండి. నమస్కారం అమ్మా. పేరేంటి? ఇప్పటి పేరా అప్పటి పేరా? అప్పటి పేరంటే? అలివేలు నాగ వీర వెంకట సూర్య మహాలక్ష్మి కుమారి. అప్పటి పేరు? భామ రుక్మిణి. ఆ పాత పేరు బాగుందిగా, ఎందుకు మార్చుకున్నావు? పొడిగి ఎక్కువైందని. అయినా అంతా మార్చుకోవడం నీ ఇష్టమేనా? ఏ మెగాస్టార్ చిరంజీవి గారు మార్చుకోలేదా? డైలాగ్ కింగ్ మోహన్ బాబు మార్చుకోలేదా? వాళ్ళు సెలబ్రిటీస్ అమ్మా, మేము సర్వెంట్స్ అమ్మా. పెళ్ళయిందా? అయ్యి పోయింది. అయ్యి పోవడం ఏమిటి? నా మగుడు నన్ను పెళ్లి చేసుకున్న మధ్యాహ్నం వెళ్ళిపోయాడు. అయితే ఒంటరిగా ఉంటున్నావు? లేదండి, అవసరంతో ఉంటున్నాను. వీడు నీకు టెస్టులు పెడతాడు, ఆ టెస్టుల్లో పాస్ అయితేనే నీకు ఉద్యోగం, ఓకేనా? అలాగే. ఆంటీ బాగుంది, వస్తున్నా వస్తున్నా వస్తున్నా. అదేమిటండి వస్తున్నా వస్తున్నా వెనకపోతాడేమిటి? వాడు నాకు ఇప్పటికి అర్థం కాల, నీకేమన్నా అర్థం అవుతాడని కనుక్కో. ఆంటీ వస్తున్నా. ఆవిడ అపాయింటెడ్. రే చిట్టి నానా, ఓసారి అలా వెళ్ళొద్దాం రా. మేడం గారు సెలెక్ట్ అయిపోయారు, మీరు వెళ్ళండి. బామా ఇలా రా. బామా చెప్పు. నా పేరు తెలుసా? నీ పేరు నాకెందుకు? నాకు కావాలి, వినవా? చెప్పు సాగు. నా పేరు బాబు. నేను అందంగా ఉంటానని తెలిసిన వాళ్ళందరూ సంపూర్ణేశ్ బాబు అంటారు, మరి తెలియని వాళ్ళు కర్రీబాబు అంటారు. రెండోదే కరెక్ట్. మరి నువ్వు నన్ను నమ్ముకున్నావంటే గోల్కొండ కోట రాసిచ్చేస్తాను. వెనకడికి ఎవడో ఇలాగే గండిపేట చెరువు రాసిస్తా అన్నాడు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత గవర్నమెంట్ అని తెలిసింది, చెరువులో వేసి తొక్కుతా అన్నారు. వెళ్ళు. బామా నువ్వు ఉతుకుతుంటే అందం, అబ్బా వేసావే బంధం. బామా నువ్వు ఉతుకుతుంటే అందం, అబ్బా వేసావే బంధం. నువ్వు పని చేయిస్తున్నావా పని చేస్తున్నావా? కాలు జారుతుందేమో నేను పట్టుకున్నాను సార్. నువ్వు అక్కడే ఉంటావు, అది కాలు జారడం ఖాయం. ఆడది కనపడితే చాలు చొంగ గార్చుకుంటూ అలాగే తిరుగుతుంటారు. అసలు ఆడదంటే ఎవరనుకుంటున్నావురా? స్త్రీ, శక్తి, ప్రకృతి, మాత, మహిళ, ఇన్నున్నాయిరా. మగ వేదవులకి ఏమున్నాయి? మగాడంటారు అంతే. నిన్ను చూస్తే అది కూడా అనరు వేదవా. బామా ఆడెళ్ళిపోయాడు మళ్ళీ ఈడ. రా భామా, రా భామా. రాను. ఒక్కసారి భామా. రాను. రావా? వద్దండి. కావాలండి. తప్పండి. తప్పదండి. దూరంగా ఉండండి. దగ్గరకు రండి ప్లీజ్. నిలువవే వాళ్ళు కనుల దాదా, హంస నడక దాదా, నీ నడకలు హొయలున్నదే తాదా. నువ్వు కొలుకుతూ గలగల నడుస్తూ ఉంటే నిలువది నా మనసు, ఒలలనా అది నీకే తెలుసు. వయసు అయిపోయినా ఊపు చావలేదు. దరికి రాబోకు రాబోకు రాజా, ఓ తేకి రాజా బెర్రి రాజా, దరికి రాబోకు రాబోకు రాజా. ఇదిగో నువ్వు ఏం చేసినా ఒరే, నువ్వు జబర్దస్త్ టీమ్ లీడర్ శేషూర్ బాబు కదా?
సో ఈ బ్యూటీ మా జడ్జెస్ కి ఎలా అనిపించిందో చూద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ రోజా గారు. ఏంటి శేషి గారు పిండి తక్కువ ఇస్తున్నారా ఏడుకొండలు? సో పెంచమని స్కిట్ ద్వారా చెప్తున్నారు. కానీ స్కిట్ లో అయితే చింత చచ్చినా పులుపు చావలేదు అన్నట్టు వయసైన బామ్మగా వచ్చి కూడా వాళ్ళని బాగానే ఇచ్చేసారు. బాగుంది, ఫన్నీగా ఉంది. నాగ్ బాబు సార్. కమల్ హాసన్ బామారి కొన్ని ఇన్స్పిరేషన్ నీకు? అవును సార్. బాగుంది, గెటప్ చాలా బాగా ఇచ్చావు. మధ్యలో సాంగ్స్ వేసి కొంచెం ఎంటర్టైన్ చేసావు. గుడ్, ఎంటర్టైనింగ్ ఉంది.